ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో రేపటి నుంచి ముత్యాలమ్మ జాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరగనున్నటువంటి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ముత్యాలమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు ఎమ్మెల్యే. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీత, ఆలయ ఈవో నవీన్తో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాబట్టి దేవుల సీఎం గారు అనుకుంటే ఇది కూడా మన గంగీలో ఎట్లయితే ఒక రాష్ట్ర పండుగ దాన్ని ఆమోదించారు, మనం కూడా అట్లా చేయాలని చెప్పి నేను కోరుకున్నాను. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అవన్నీ కూడా చూసుకోవాలని బాధ్యత ఈవో గారు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మ్యాక్సిమం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూడండి. అట్లాగే శానిటేషన్ కొద్దిగా జనాలు ఎక్కువ కాబట్టి అది కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కానివ్వండి, అక్కడక్కడ ఈ మరుగుదూరు ఏర్పడతారో చూసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరూ సమీక్షగా చేస్తేనే ఈ జాతర సక్సెస్ అవుతుంది. ఎస్పీ గారు వచ్చారు, మా డీఎస్పీ గారు వచ్చారు, ఎంత చూసుకొని వెళ్ళారు. ఎస్పీ గారు ఎందుకు చెప్తున్నా అంటే పొరపాటు తిరుపతిలో జరిగింది, ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా అధికారులు జాగ్రత్త పడడం ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారికి రావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి భక్తులందరూ మాకు సహకరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇక్కడ కూడా నాయకులు తెలియజేస్తున్నాను. నేను గోపురాలను మమ్మల్ని పంపించలేదు లోపలికి కానీ వీరికి రద్దు చేయడం చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. నాకు తెలిసి ఈ 3 రోజుల జాతరలో విఐపీలు తాగి తక్కువ ఉండే బాగుంటుంది. ఎక్కువ మంది విఐపీలు మనం పిలిచేయకపోతే. ఇవి బులెటిన్ అప్డేట్స్.